క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రమముగా విశ్వవాణి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ, పరిచర్యని ప్రోత్సహిస్తూ, పరిచర్య యొక్క సర్వ కార్యాల్లో పాలుపంపులు కలిగి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను సేవకునిగా. ఇది నాన్ని తండ్రి అనేటువంటి దేవుడు సర్వ మానవాళి కొరకు ఏర్పాటు చేసిన ఒక నిరంతర విందు కొరకు మనం కొద్ది నిమిషాలు ధ్యానించబోతూ ఉన్నాం. సర్వసాధారణంగా లోకంలో జరిగేటువంటి విందులు కొన్ని దినాలు వారి వారి యొక్క స్తోమతను బట్టి విందును ఏర్పాటు చేయడము ఆయా సందర్భాల్లో మనం గమనిస్తాం. కానీ తండ్రి అనేటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఒక నిరంతర విందును ఆయన ఏర్పాటు చేశాడు. ఎంతమంది వచ్చినా దానిలో ఇంకా స్థలం ఉండే అంత విశాలమైనటువంటి విందుశాలలో ఈ విందును ఏర్పాటు చేశాడు. ఇది దాని కొరకు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేసినటువంటి ఉపమానమే ఈ విందు యొక్క తాత్పర్యము. ఈ ఉపమానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అతనితో ఇట్లు అనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా ఆ దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకను చోటు ఉన్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఎలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అనెను. ఎవరి కొరకు ఒక బహిరంగమైనటువంటి ఆహ్వానాన్ని లేక పిలుపును ఇస్తుంది అని అంటే, అంగహీనులు, కుంటివారు, గ్రుడ్డివారు, బేదవారు, నిరాకరించబడిన వారు, విసర్జించబడిన వారు, దిక్కులేని వారు, అనేక రకాలైనటువంటి శ్రమల గుండా వెళుతున్నవారు, సమస్యల్లో ఉన్నటువంటి వారు, వారందరి కొరకు వాస్తవంగా ఈ విందు ఏర్పాటు చేయబడినట్టుగా ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పర్టికులర్గా దేవుడు ఏర్పరచబడిన వారిని ఆయన ఉద్దేశించాడు, కానీ ఏర్పరచబడినటువంటి వారు ఈ విందుకు రావడానికి సముఖతను చూపించలేదు. ఒక ఆయన అంటా ఉన్నాడు, పొలాన్ని కొన్నాడు అనగా ఆయన ఆస్తికి ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన ఎద్దులు కొన్నాడు, ఆయన పనికి, తన యొక్క వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన వివాహాన్ని చేసుకున్నాడు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం అనేటువంటిదే వారు చేసినటువంటి
తప్పిదము అని లేఖనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. మనం కూడా దేవుని పిలుపును ఎలా వాయిదా వేస్తూ ఉన్నామో ఒకసారి ఈ విషయాలు మనల్ని ప్రశ్నింపచేస్తూ ఉంటాయేమో. ఇప్పుడు కాదు, తర్వాత చూస్తాను, దేవుని కంటే, దేవుని యొక్క ఆహ్వానానికంటే మరెక్కువ ప్రాధాన్యత కలిగినటువంటిది మరొకటి ఉంది అని చెప్పేసి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్తి మనతో శాశ్వత కాలము ఉండేది కాదు. ఈరోజుని ఉంటుంది, రేపు మనల్ని విడిచిపోతూ ఉంది. మన యొక్క వ్యాపారం, మన యొక్క పని మనకి అది శాశ్వతం కాదు. మనకి ఏ రకంగానూ కూడా ఆపత్కాలంలో ఆదుకునేటువంటిది కాదు. ఈరోజు శరీరం బాగుండి ఆరోగ్యం బాగుంటే కష్టపడి పని చేయగలుగుతాం. పరిస్థితులన్నీ సవ్యంగా ఉంటే వ్యాపారం చేస్తాం. రేపు ఆరోగ్యం చెడిపోతే మనం పని చేయలేం. ఒకవేళ పరిస్థితులు సవ్యంగా లేకపోతే వ్యాపారము చేయలేం. అలా కుటుంబం, దేవుని కంటే కుటుంబాన్ని ఎక్కువగా మనము ప్రేమించటానికి వీల్లేదు. ఎవడైనా ఆయన్ని వెంబడించాలి అని అంటే వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి తన సిలువనెత్తుకుని ప్రతిదినం ప్రభువుని వెంబడించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనము ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికి అనగా ప్రభు యొక్క ఆహ్వానానికి, లేక ప్రభు యొక్క పిలుపుకి మనము అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. దేవుని యొక్క మనస్సు గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. సో ప్రభువు పర్టిక్యులర్గా ఏదో ఒకరి కొరకు సంబంధించిన వాడు, లేక ఒక దేశం కొరకు, ఒక ప్రాంతం కొరకు, కొంతమంది పర్టిక్యులర్గా కొంతమంది వ్యక్తుల కొరకు ఆయన సంబంధించిన వాడు కాదు. కానీ ప్రభువు అందరి వాడు, లేక యేసు ప్రభువు అందరికీ దేవుడు. ఆయన అందరినీ కూడా ప్రేమించేవాడు అనేటువంటి సంగతిని ఈ యొక్క ఉపమానంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా ప్రజలు తిరస్కరించిన వారు, వెనకబడినటువంటి వారు, నిర్లక్ష్యం చేయబడినటువంటి వారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు ఎక్కువగా వారిని ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి ఈ ఉపమానము నిదర్శనంగా మనకి కనబడుతూ ఉంది. పేదవారు, కుంటివారు, గ్రుడ్డివారు, అంగహీనులు, ఇలాంటి వారందరినీ ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నా జీవితంలో, లేక ఈ మాటలు వింటున్నటువంటి మీ అనేక మంది జీవితాల్లో కూడా అందరూ వెలివేసినప్పుడు, లేకపోతే తక్కువ వారంగా చేయబడినప్పుడు వాళ్ళందరూ విడిచిపెట్టారు అయిన వారు. కానీ ప్రభువు మనల్ని చేరదీశాడు. తన కృప చేత ఆయన తన యొక్క మహాప్రేమను బట్టి ఆయన మనల్ని రక్షించాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క హృదయం అందరినీ పిలిచేటువంటిది. ప్రయాసపడి ఎవరెవరు భారాన్ని మోస్తూ ఉన్నారో వారందరికీ ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అశాంతిగా ఉన్నటువంటి వారికి శాంతినివ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. నరకంలో వెళ్ళిపోవలసినటువంటి వారిని పరలోకానికి తీసుకురావాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆ విషయాన్నే ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో సమాజం తిరస్కరించిన దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అనేది ఈ ఉపమానము మనకి తెలియజేస్తూ ఉంది. మొదట పిలువబడిన వారిలో ఎవరు నా విందు రుచి చూడరు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానించినప్పుడు ఒకవేళ ఆ ఆహ్వానాన్ని మనము తిరస్కరిస్తే మనం దేవుని రాజ్యానికి వారసులం కాదు అనేటువంటి సంగతే ఇక్కడ ఈ లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన పిలిచినప్పుడు మనము ఆ పిలుపుకు లోబడి వ్యవహరించవలసిన వారంగా ఉన్నాం. ఇక ఈ విందు యొక్క ప్రాముఖ్యతని మనం చూస్తే సర్వసాధారణంగా విందు అందరూ ఇష్టపడేటువంటిది. ఎందుకంటే రకరకాలైనటువంటి వంటకాలు, కొన్నిసార్లు ఎప్పుడు రుచి చూడనటువంటి రుచులు సర్వసాధారణంగా విందులో మనకి దొరుకుతూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ ఈ విందుని గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా దైవాన్వేషణలో ఉంటే గనక, లేక ఆయన ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి కోరిక
కలిగి ఉన్నవారు ఖచ్చితంగా ఈ విందుకు రాగలరు. ఎందుకు అనంటే ఈ విందులో మనకి రక్షణ దొరుకుతుంది, ఈ విందులో మనకి శాంతి దొరుకుతుంది, ఈ విందులో మనకి స్వాతంత్ర్యం దొరుకుతుంది, ఈ విందులో సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము ఈ విందులో దొరుకుతాయి. ఈ విందులో ఏర్పరచబడినటువంటి పదార్థాలు ఈ లోకంలో మనకి ఎవరు ఇవ్వలేనటువంటివి, ఏ కుక్కు చేయలేనటువంటి శ్రేష్టమైన పరసంబంధమైన వంటకాలని, పదార్థాలని ఈ విందులో ప్రభువు నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు. అదే రక్షణ, అదే సమాధానం, అదే శాంతి, అదే నెమ్మది, అదే సమస్తమైనటువంటి బంధకాలు, పాపాల నుంచి మనకి విడుదల అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకవేళ ఈ ఆకలి కలిగి లేక ఈ అవసరతను కలిగి ఉంటే వారి కొరకు ప్రభువు ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు రాజు వీధుల్లోకి వెళ్ళండి, వీధుల్లోనికి వెళ్ళండి, కంచెల్లోనికి వెళ్ళండి, అంగహీనులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, కుంటివారి దగ్గరికి వెళ్ళండి, మెట్టుకు ఎలాగైనా వారిని ఈ విందుశాలకి నడిపించండి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అలాంటి అవసరతలో ఉన్నటువంటి వారందరికీ ఇదొక గొప్ప ఆహ్వానము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ శ్రోతలారా, ఒకవేళ ఈ విందు పదార్థాల్లో నీకేదైనా అవసరమైతే గనక, నువ్వు రక్షించబడాలి, నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, పరలోక రాజ్య నిశ్చయతతో బ్రతకాలి, లేక దేవుని యొక్క ప్రేమను, ఆ సహవాసాన్ని అనుభవించాలి అనేటువంటి ఆకలి, అనేటువంటి ఆశ ఉంటే గనక ఇది నీకు ఒక శ్రేష్టమైనటువంటి విందు, నువ్వు అనుకున్నది నీకు దొరికేటువంటి చోటు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన పిలుస్తూ ఉన్నాడు రమ్మని, మనం ఆ విందులోనికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ 2 విషయాల్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఒకటి, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఒక చక్కని ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము అయితే, రెండవది ఆయన రాజ్య వ్యాప్తిలో అనగా ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి వారికి ఒక మహా ఆజ్ఞ. ఆయన చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అనేకులను, అవసరతల్లో ఉన్నవారిని, నిర్లక్ష్యంలో ఉన్నవారిని, సంశయాల్లో ఉన్నటువంటి వారిని మీరు లోపలికి బలవంతం చేసి వారిని తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేక సమయంలో దేవుని సేవకులకి, లేక ఆల్రెడీ ఈ విందులో పాలుపంపులు పొంది నిరంతరము ఆ సహవాసంలో ఆనందిస్తున్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి మాట ఏంటనంటే, ఇది అనేక మందిని ఈ విందులోనికి తీసుకురావడానికి, ఈ విందుశాలకి బయట ఉన్నటువంటి వారిని లోపలికి ఆహ్వానించడానికి ఇది సరైనటువంటి సమయమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా గ్రామాలు, సువార్త అందనటువంటి గ్రామాలు, అనగా ఈ విందుశాలకి బయట ఉన్నటువంటి గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆధ్యాత్మికంగా వారు లోకంలో వెలివేయబడినటువంటి వారుగా ఉన్నారు, లేక నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వారు దైవాన్ని కనుగొనలేక, వారికి నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేసేటువంటి వారిని కనుగొనలేక, మాకు ఎక్కడ ఈ శాంతి, ఎక్కడ ఈ రక్షణ, ఎక్కడ ఈ నెమ్మది దొరుకుతుందని వెతుకుతూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇదినాన్ని ప్రభు నీకు నాకు అనగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో పనిచేస్తున్నటువంటి మనకి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటనంటే, మనము వారి దగ్గరికి వెళ్ళాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి వారిని లోపలికి వచ్చుటకు బలవంతం చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆస్తి మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే మనం ఖర్చు పెట్టాలి. మనము దేవుని యొక్క రాజ్యం కొరకే పని చేయాలి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే నీ కుటుంబం, నా కుటుంబం, అనేక కుటుంబాలని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఒక మార్గదర్శకులుగా ఉండాలి. మన యొక్క ఆస్తి, మన యొక్క పని, మన వ్యాపారం, మన కుటుంబం, ఇవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించినవే. మనం కలిగి ఉన్నది ఏది కూడా
ఆయన లేకుండా మనకి కలగలేదు. కనుక కలిగి ఉన్నవన్నీ ఆయన మూలంగా మనం కలిగి ఉన్నాం. ఆయన నిమిత్తమే కలిగి ఉన్నాం. మరొకటి ఆయన కొరకే కలిగి ఉన్నాం. కనుక సాకులు చెప్పే వారంగా, మన యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించే వారంగా మనం కాకుండా దేవుని మాటకు లోబడితే గనక దేవుని యొక్క కార్యాలను చేయడానికి మనం పూనుకుంటే ఆయనతో పాటు సదాకాలము ఆ సంతోషంలో, ఆ ఆనందంలో నీవు నేను ఉండగలమనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనకి ఏదున్నా అది ఆయన యొక్క మహిమ కొరకే అనే సంగతిని మనం గమనించి మనకి ఇవ్వబడినటువంటి ప్రతి అవకాశాన్ని ప్రభు రాజ్య వ్యాప్తి కొరకే మనము వినియోగించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మనము వెంటనే స్పందించవలసినటువంటి సమయం. మనం ఏం చేస్తూ ఉన్నామో ఆలోచన చేద్దాం. మనకు కలిగినటువంటి సమయాన్ని, మనకు కలిగినటువంటి ఆస్తిని, లేక మనకు కలిగినటువంటి కుటుంబాన్ని ప్రభు మహిమ కొరకే వాడదాం. అవి ప్రభు కంటే మనకి ఎక్కువ కాదు. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో మన కుటుంబ పక్షంగా, లేక వ్యక్తిగతంగా, లేక మన సహోదరులు, మన ఫ్రెండ్స్ కలిసి ఒక గ్రామానికి ఒక సేవకుడిని పంపిద్దాం. అక్కడ చాలామంది అంగహీనులు ఉన్నారు, అక్కడ చాలామంది అవిటివారు ఉన్నారు, అక్కడ చాలామంది వెలివేయబడిన వారు ఉన్నారు, అక్కడ చాలామంది ఈ విందుశాలకి దూరంగా ఉన్నవారు ఉన్నారు. ఎప్పుడు ఈ రక్షణను రుచి చూడని వారు, ఈ రక్షణను గురించి వినని వారు వేల మంది గ్రామాల్లో ఉన్నారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు. మనం వెళ్ళలేము అక్కడికి. వెళ్ళేవారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి నెల ఒక 4,000 రూపాయలు ఇచ్చి ఒకవేళ ఒక సేవకుడిని మనము వారి దగ్గరికి పంపిస్తే ఆ సేవకుడు వారిని ఈ విందుశాలకు నడిపిస్తాడు. ఈ రక్షణ బాటలోనికి, ఈ రక్షణ స్థలంలోనికి వారిని నడిపిస్తాడు. చాలా చోట్ల మందిరాలు లేవు, ప్రభువుని ఆరాధించుకోవడానికి సరైనటువంటి స్థలం లేదు. చెట్ల కింద ఆరాధన చేస్తూ ఉన్నారు, పంచెల కింద ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏదో పాడుపడిపోయినటువంటి ఆ స్థలాల్లో, బంగ్లాల్లో, ఇళ్లల్లో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే మీ ఆస్తి, మీ వ్యాపారాన్ని బట్టి మీకు కలిగిన సంపద, మీ కుటుంబం కలిగిన దీవెన, ఒక మందిరాన్ని ఒక చోట కట్టించగలిగితే అనేక మంది క్రీస్తుని ఎరిగిన వారు మందిరంలో కూడి ఆరాధన చేస్తారు. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ ప్రత్యేక సమయంలో నాయన మీరు సర్వ మానవాళి కొరకు ఏర్పాటు చేసిన విందును గురించి నాయన మేము విన్నాం. నాయన ఇది పరలోక రాజ్య గవిని అని నాయన మేము గమనించగలుగుతున్నాం ప్రభువా. తెరవబడినటువంటి ద్వారం అని మేము గమనించగలుగుతున్నాం ప్రభు. చాలామంది నాయన బయట ఉన్నారు నాయన, ఈ విందుశాలకి, పరలోకానికి వెలుపల చాలామంది ఉన్నారు ప్రభువా. వారందరినీ ఈ విందుశాలకు నడిపించడానికి నాయన నీ సేవకులను మీరు బలపరచండి నాయన. మీ సేవకులను సిద్ధపరచండి ప్రభువా. మీ సేవకులను పంపించేవారిని, మీ సేవకులను సపోర్ట్ చేసేవారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని నాయన మీ ఆశ, మీ ఆకాంక్ష నాలోనూ మాలోనూ కూడా రగిలించండి తండ్రి. మహిమ పొందండి. వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని నా కొరకు, మా కొరకు నీరు కట్టి ఫలింప చేయమని, అవసరతల్లో, అక్కరలో, బంధకాల్లో, నాయన శ్రమల్లో, వ్యాధి బాధలను అనుభవిస్తూ ఉన్నటువంటి వారిని ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నీ బాహుళ్యాన్ని, నీ కృపా సహాయాన్ని వారికి అనుగ్రహించండి నాయన. మీరు ముట్టండి, స్వస్థతనిచ్చి వారిని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లల్ని నాయన మీరు దర్శించండి. సరైన సమయంలో వారికి ఉద్యోగాల్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మా ప్రియుల యొక్క ప్రతి అవసరతను కూడా మీ మహాదర్శుల నుంచి మీరు తీర్చి మహిమ పొందమని, మెటుకు ఈ గొప్ప విందులో మేము ప్రభు ఈ విందును అనుభవిస్తూ అనేక మందిని విందుశాలకు నడిపించే సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము
సర్వదా సదా మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.